హాయ్! ఏంటి ఇప్పుడే లేచావు చూడ్డానికి, అప్పుడేదో వీడియో స్టార్ట్ చేసావు అనుకుంటున్నారా? చెప్తాను. ఈరోజు వీడియో వచ్చేసి ప్రాపర్ నైట్ షిఫ్ట్ ఎంప్లాయీ లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది. అండ్ మా నైట్ షిఫ్ట్ ఎంప్లాయీస్ లైఫ్ రొటీన్ ఏంటా అని చెప్పి చూపించబోతున్నా. ఏముంటది ఏ డే ఇన్ మై లైఫ్ అంతే కదా అని అనుకుంటారు. బట్ ఏ డే ఇన్ మై లైఫ్ కాదు, ఏ నైట్ ఇన్ మై లైఫ్ అయితే చూపించబోతున్నాను. సో ఈ వీడియో కొంచెం డిఫరెంట్‌గా ఉండబోతుందనమాట. సో చూసేయండి. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్‌నూన్ 2:00 అయ్యింది. అండ్ డైలీ ఇదే టైంకి లేస్తాను. మోస్ట్‌లీ నైట్ షిఫ్ట్‌లో వర్క్ చేసే వాళ్ళంతా ఆఫ్టర్‌నూన్ టైంలోనే లేస్తారనమాట. వాళ్ళకి ఈవినింగ్ ఆఫీస్ ఉంటది కాబట్టి. నేనైతే ఎవ్రీడే 2:00 లేస్తాను. ఇంక లేచిన వెంటనే బ్రష్ చేసుకొని, ఆ తర్వాత కుకింగ్ అదంతా చేసుకుంటాను. జనరల్‌గా డే షిఫ్ట్ వాళ్ళు ఆర్ స్కూల్, కాలేజెస్‌కి వెళ్తున్న వాళ్ళు ఎలా లేస్తారు? ఎర్లీ మార్నింగో అలా లేస్తారా? బట్ మా నైట్ షిఫ్ట్‌లో వర్క్ చేసే వాళ్ళు ఏంటంటే మిట్ట మధ్యాహ్నమే లేస్తారనమాట. ఎందుకంటే నైట్ అంతా వర్క్ చేస్తాం కాబట్టి ఇంకా డే టైమ్‌లో పడుకుంటాం. ఇంకా మధ్యాహ్నం టైంకి లేస్తాం. ఇంకా ఈవినింగ్ ఆఫీస్ ఉంటది కాబట్టి ఇంకా మధ్యాహ్నం టైంకి లేస్తే ఇంకా కరెక్ట్ ఉంటదనమాట. ఇప్పుడే బ్రష్ అయితే చేసేసాను నేను. ఇంకా బ్రష్ చేసిన తర్వాత కొంచెం హాట్ వాటర్ అయితే తాగుతాను ఎవ్రీడే. ఏదో కొంచెం అలా తాగితే నాకు కొంచెం బాగా అనిపిస్తది డే అంతా. సో హాట్ వాటర్ అయితే తాగేసా ఇప్పుడే. జనరల్‌గా చాలామంది ఏంటంటే టీ, కాఫీ అలవాటు ఉంటది కదా! వాళ్ళు ఇంకా లేచి లేవగానే టీ, కాఫీ తాగుతారు. బట్ నాకు అంతగా అలవాటు లేదు. హెడేక్ వస్తేనే కాఫీ తాగుతా తప్ప ఇంకా జనరల్‌గా టీ, కాఫీస్ అంత ఎక్కువ తాగను. ఇంకా హాట్ వాటర్ అయితే తాగేసాను. ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా బాక్స్ అయితే వండుకోవాలనమాట. ఇప్పుడు నేను కొంచెం తినేసి ఆఫీస్‌కి కొంచెం డిన్నర్ అయితే తీసుకెళ్తాను. ఈరోజు సింపుల్‌గా ఏదన్నా ఎగ్‌తో అలా ఫ్రైడ్ రైస్‌లా చేసుకుందాం అనుకున్నా. బట్ చూస్తే ఎగ్స్ లేవు. నేనది నిన్న చూసుకోలేదనమాట. ఇప్పుడు షాప్‌కెళ్ళి ఎగ్స్ ఫాస్ట్‌గా తెచ్చేసుకుంటాను. ఎగ్స్ ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటే కొంచెం త్వరగా టైం సేవ్ అయిపోద్ది నాకు. మండే టు ఫ్రైడే కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉండేలాంటి కుకింగ్ అయితే నేను చేసుకోను. ఈజీగా ఫ్రైడ్ రైస్, పులిహార, ఎగ్ ఫ్రై ఈ టైప్ అయితే చేసేసుకుంటా అనమాట. ఎందుకంటే ఆఫీస్‌కి లేట్ అవ్వకూడదు. సో ఇటువంటివైతే నేను చేసుకుంటాను. ఒక బ్యాచిలర్ టైప్ ఆఫ్ కుకింగ్ అయితే చేసేసుకుంటా. వెజిటబుల్స్, గ్రాసరీస్ ఇటువంటివి ఏమున్నా వీకెండ్ టైమ్‌లో తెచ్చుకుంటాం. బట్ ఈ వీకెండ్ కుదరలేదు. ఇంకా ఎగ్స్ కూడా అయిపోయినాయి. ఇంకా అందుకే ఇప్పుడు పక్కనే ఒక షాప్ ఉంటే అక్కడికి వెళ్తున్నాను అనమాట. ఎగ్స్ అయితే తెచ్చేసుకున్నాను. ఇంకా 2 అవర్స్ టైం ఉంది. ఫాస్ట్‌గా ఇంటికెళ్ళి కుకింగ్ చేసుకొని రెడీ అయ్యి ఆఫీస్‌కెళ్ళాలనమాట. మా ఇల్లు ఆఫీస్‌కి కొంచెం దగ్గర కాబట్టి నేను 2:00 లేచా. బట్ చాలా మంది ఇల్లులు ఎలా అంటే దూరం ఉంటాయి ఆఫీస్ నుంచి. ఇంకా వాళ్ళైతే 1:00, 12:00 లేస్తారనుకుంటా. నేను కొంచెం దగ్గరలోనే చూసుకున్నా కాబట్టి కొంచెం 2:00 అలా లేచాననమాట. మ్యారేజ్‌కి ముందు హాస్టల్‌లో ఉండేదాన్ని. ఇంకా అప్పుడు డైలీ 3:00 లేచి అక్కడ హాస్టల్‌లో ఏదుంటే అది తినేసి ఆఫీస్‌కి రెడీ అయ్యి వెళ్ళిపోయేదాన్ని. బట్ ఇప్పుడు అలా కాదు. నా కుకింగ్ నేనే చేసుకోవాలి. నేనిప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాననమాట. ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు ఇటువంటి క్విక్ రెసిపీస్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. అందుకే ఇటువంటివి నేను చూస్ చేసుకుంటాననమాట వీక్ డేస్‌లో. ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది. ఇక్కడ కొంచెం తినేసి లంచ్ లాగా రిమైనింగ్ బాక్స్‌లో పెట్టేసుకొని డిన్నర్ లాగా తింటా అనమాట. ఇదే ఇప్పుడు నాకు లంచ్ అండ్ డిన్నర్. సో టైం చూస్తున్నారు కదా! ఇప్పుడు 5:30 అయితే అయిందనమాట. 6:00 వరకు లాగిన్ చేసేసేయాలి. ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. మేము సెల్ఫ్ వెళ్ళిపోతున్నాం అనమాట మా ఓన్ వెహికల్ మీద. నార్మల్‌గా అయితే ఆఫీస్‌లో క్యాబ్స్ ఇవి ప్రొవైడ్ చేస్తారు. 2 వే క్యాబ్. బట్ నేను సెల్ఫ్ వెళ్తున్నాను. ఎందుకంటే నాకు ఆ కార్ అది స్మెల్ వామిటింగ్ అసలు నా వల్ల కాదు. ఇంకా అందుకే వెళ్ళిపోతున్నా. 6 లోపు ఇంకా లాగిన్ చేయాలి రండి. ఆఫీస్‌కి అయితే రీచ్ అయిపోయాను. ఇంకా లాగిన్ అయితే చేయాలన్నమాట. చూస్తున్నారు కదా డే షిఫ్ట్ వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. నైట్ షిఫ్ట్ వాళ్ళు అయితే వస్తున్నారన్నమాట. ఆకాశం కూడా ఇంకా చీకటి పడిపోతుంది. ఇంక ఇదే టైం అనమాట మాది లాగిన్ టైము. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ బ్రేక్ టైంలో వస్తాను. ఎప్పుడు బాధగా హ్యాపీగా ఎలా ఉన్నా కానీ ఇటే వచ్చి కూర్చుంటాను. డే షిఫ్ట్ వాళ్ళు ఫౌంటైన్ చూడొచ్చు రోజంతా. బట్ నైట్ అయ్యేపాటికి ఆపేస్తారు. ఆఫీస్కి త్వరగా వస్తే చూడొచ్చు. ఇంక నేను ఈరోజు వీడియో షూట్ చేసేది ఉంది కాబట్టి ఫాస్ట్గా వచ్చాను. అందుకే చూడగలిగా. ఇప్పుడే ఫస్ట్ బ్రేక్ అయితే వచ్చా అనమాట. యాక్చువల్గా చాలా మంది టీ బ్రేక్ వెళ్తారు ఈ టైంలో. బట్ నేను డైరెక్ట్ డిన్నర్ బ్రేక్ వెళ్ళిపోతున్నాను. కొంచెం అర్లీగా డిన్నర్ చేసేయడం నాకు అలవాటు. సో ఈ టేబుల్ అయితే ఖాళీ ఉంది. ఇక్కడ కూర్చుంటున్నాను. వెనకాల చూసారు కదా, అది బ్లాక్ గ్లాస్ అనుకుంటున్నారా? బ్లాక్ గ్లాస్ కాదు, అది ట్రాన్స్పరెంట్ గ్లాస్. చీకటి పడిపోయింది, అందుకే ఇంకా మీకు బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది అనమాట. ఇంకా డిన్నర్ స్టార్ట్ చేసి కాసేపు అలా వాక్ చేసుకుని ఇంకా పైకి వెళ్ళి మళ్ళీ వర్క్ చేసుకోవాలి. టైం 8 అవుతుంది. ఇప్పుడు డిన్నర్ బ్రేక్ ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటే తర్వాత ఇంకో 15 మినిట్స్ అలా తీసుకుంటే ఒక 1 అవర్ సరిపోతుంది. నేను ఆల్రెడీ ఇంటి దగ్గర ఫ్రైడ్ రైస్ చేశాను. అక్కడ అదే లంచ్, తర్వాత ఇదే డిన్నర్ అని చెప్పాను కదా. యాక్చువల్గా ఇది డిన్నర్ నాకు కాదు, ఇది జై కోసం తీసుకొచ్చాను అనమాట. నేను నైట్ టైం ఇంకా తినను. నాకు ఇంకా అదే అలవాటు అయిపోయింది 3 ఇయర్స్ నుంచి. అందుకే చాలా మంది అడుగుతారు, అంత తింటావు ఎందుకు, అంత లీన్ ఉంటావు అని చెప్పేసి. ఏం లేదు, నేను ఒక 1 మీలే చేస్తాను అనమాట. అప్పుడప్పుడు ఇంకా తినాలి అనిపిస్తే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇంకా లేదంటే మధ్యలో స్కిప్ చేసేస్తాను అనమాట. మేబీ క్యాలరీ డెఫిసిట్ ఉండటం వల్ల అలా లీన్ ఉండొచ్చు. మేబీ అదేనా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. బట్ అది హెల్త్ మంచిది కాదు. బట్ ఇంకా అలా అలవాటు అయిపోయింది నాకు. 3 స్పూన్స్ అయితే టేస్ట్ చేస్తాను. బాగుంటుంది టేస్ట్. నాకు ఈ ఫ్రైడ్ రైస్ అయితే ఎంత బాగా ఇష్టం. ఇలా వైట్ కలర్ లో చేసుకోవడమే ఇష్టం.
స్పైస్ లేకుండా జస్ట్ పెప్పర్ పౌడర్ వేసుకొని సాల్ట్ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బాగుంది. ఆఫ్టర్నూన్ కంటే ఇప్పుడు చాలా బాగుంది. ఫ్లేవర్స్ అంతా బాగా వచ్చింది. సో జైది డిన్నర్ అయిపోయిందంట. ఇప్పుడు టైం ఎంత అయింది? టైమ్ 8:20 అయింది అంతే. జస్ట్ 20 minutes లో డిన్నర్ బ్రేక్ అయిపోయింది. ఇంత ఫాస్ట్ గానే తినేస్తాం మేము. ఇంకా కాసేపు అలా ఒక రౌండ్ వాక్ చేసేసి పైకి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మళ్ళీ కాఫీ బ్రేక్ లో వస్తాను అనమాట. ఇప్పుడే తిన్నాను కదా, కాసేపు అలా ఒక రౌండ్ వాక్ చేస్తే కాస్త డైజెస్ట్ అయినట్టు ఉంటది. అక్కడ వెనక చూస్తున్నారు కదా, ఆ క్యాంటీన్ లోనే కూర్చొని తిన్నాను అనమాట నేను ఇప్పటి వరకును. ఇంకా చాలా మంది వస్తూనే ఉంటారు. నైట్ షిఫ్ట్ అన్న మాటే గానీ చీకటి ఒకటి ఉంటది అంతే. జనాలు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు, అసలు భయమే అనిపించదు. చాలా కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ నైట్ షిఫ్ట్ వర్క్ చేసేవన్నమాట. నేను ఒక 3 years గా వర్క్ చేస్తున్నాను నైట్ షిఫ్ట్ లో. వాక్ చేద్దాం అనుకున్నాం కానీ చలి మామూలుగా లేదు. ఇక్కడ అంత ఎక్కువగా ఉంది చలి హైదరాబాద్ లోని. ఇప్పుడు టైం జస్ట్ 8:26 అయింది. ఇంకొక 10 minutes వాక్ చేద్దాం అనుకున్నాం కానీ బట్ చలి ఎక్కువైపోయింది. ఎలాగో ఈ రోజు వ్లాగ్ తీసేది ఉంది కదా, మనకి టోటల్ 1 hour బ్రేక్ ఉంది. నేను ఒక 1/2 hour తీసుకున్న బ్రేక్, రిమైనింగ్ 1/2 hour తర్వాత టీ బ్రేక్ వస్తాను కదా, అప్పుడు షూట్ చేస్తాను. నైట్ షిఫ్ట్ నిద్ర రాదా అని చెప్పేసి నిద్ర వచ్చినా ఏమొచ్చినా ఇక్కడ అన్ని క్యాంటీన్స్ లో ఎప్పుడు టీ అవైలబుల్ ఉంటది. టీ, కాఫీ ఇవన్నీ తాగుతూ ఉండొచ్చు అనమాట. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. టైం 12 o'clock అయ్యింది. ఇప్పుడు బ్రేక్ వచ్చా అనమాట, టీ బ్రేక్ అని చెప్పేసి. కొంచెం హెడేక్ గా ఉంది, ఏదైనా కాఫీ తాగుదాము అని అనిపిస్తుంది. అనుకుంటారు నైట్ షిఫ్ట్ కదా నిద్ర రాదా ఏంటి అని చెప్పేసి. ఎందుకు రాదు, ఫుల్ గా వస్తుంది. బట్ స్టార్టింగ్ లో అయితే అలా వచ్చేది, ఇప్పుడు మాత్రం ఇంకా అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడు అంతగా నిద్ర అనిపించదు. బట్ వీకెండ్ టైమ్స్ లోనే పడుకుంటాం కదా, మళ్ళీ వీక్ డేలో ఆఫీస్కి వచ్చేస్తాం చూడండి, అప్పుడు వస్తుంది. కానీ అంతకు ముందంతా ఏం రాదు. ఇదిగో అంతా చీకటిగా డార్క్ గా ఉంది. ఈ టైంలో అయితే అందరూ పడుకుంటారు, మేము మాత్రం వర్క్ చేసుకుంటా ఉంటాం అనమాట. అందరూ బ్రేక్స్ కోసం అని చెప్పేసి ఇటు తిరుగుతూ ఉంటారు. నైట్ షిఫ్ట్ అన్న మాటే గానీ చూసుకుంటే అంత జనం ఉంటారు. డే షిఫ్ట్ లో కూడా ఇంతమంది ఉండరేమో, అంతమంది ఉంటారు. అండ్ మేము లక్ గా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, ఇంత నైట్ లో కూడా ఫుడ్ దొరకదా అనుకుంటే ప్రతి క్యాంటీన్ లో ఫుడ్ అవైలబుల్ ఉంటది, టీ అవైలబుల్ ఉంటది, ప్రతిదీ అవైలబుల్ ఉంటది. అది మేము లక్ అని చెప్పుకోవచ్చు. అండ్ మాకు ఎప్పుడైనా సమ్ సిక్ అయిపోయి హెల్త్ ఇష్యూ ఏమన్నా వచ్చి ఇంటికి వెళ్ళాలి అంటే ఆ టైంలో కూడా క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు. అది ఒక మంచి బెనిఫిట్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా వెనకాలంతా ఎంతమంది ఉన్నారు. ఓన్లీ అబ్బాయిలనే కాదు, నైట్ షిఫ్ట్ లో చాలా మంది అమ్మాయిలు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. లాక్డౌన్ అలాంటి టైంలోని జాబ్ ఏమి ఉండేది కాదు కదా, అప్పుడు 12 o'clock వరకు లేచి సినిమాలు మరీ చూసేవాళ్ళం. ఇప్పుడు ఈ టైంలో ఇలా వర్క్ చేయాలంటే కొంచెం బాధగానే ఉంటది. బట్ నాకు 3 years నుంచి నైట్ షిఫ్ట్ కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. నిద్ర ఏం రాదు, బట్ ఫస్ట్ లో అయితే విపరీతంగా వచ్చేది. నేను చెప్పాను కదా మాకు 1 hour బ్రేక్ ఉంటది అని చెప్పేసి. ఇందాక 1/2 hour బ్రేక్ తీసుకున్నారు డిన్నర్ బ్రేక్ కోసం అని చెప్పేసి. ఇప్పుడు టీ బ్రేక్ అని చెప్పేసి వచ్చాను అనమాట. 15 minutes అలా స్ప్లిట్ చేసుకుంటాను 1 hour ని. ఈ 15 minutes లోనే ఎప్పుడైనా నేను క్యాంటీన్స్ లోకి వెళ్ళి ఏదైనా సంథింగ్ లైక్ స్నాక్, టీ అటువంటివి ఏమైనా తాగితే అప్పుడు రీల్ తీసుకుంటాను అనమాట. 30 seconds రీల్ కి ఈ 15 minutes అయితే ఎనఫ్ అని అనిపిస్తుంది. బట్ కామెంట్స్ లో చాలా మంది అంటారు, నువ్వేం వర్క్ చేయవా, ఎప్పుడు చూసిన వీడియోలు రీల్స్ తీసుకుంటూనే ఉంటావా అని చెప్పేసి అంటారు. ఒక 30 second రీల్ కి 1 minute అయినా చాలు కదా వీడియో షూట్ చేయడానికి. 1 hour బ్రేక్ లో ఇందాక 1/2 hour తీసేసుకున్నాను కదా, ఇప్పుడు ఇంకో 1/2 hour తీసేసుకుంటా అనమాట. మళ్ళీ లాగౌట్ తర్వాతే మళ్ళీ వీడియో చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు కొంచెం బ్రేక్ ఎక్కువ కావాలి అని అనిపిస్తుంది. సో క్యాంటీన్స్ చూస్తున్నారు కదా, మీరు ఏ టైంలో వచ్చినా కూడా కలకలలాడుతూనే ఉంటాయి జనంతోని. ఫుడ్ ఇంకా మీకు 24 hours అవైలబుల్ ఉంటాయి అనమాట. డే షిఫ్ట్ వాళ్ళ కోసం, నైట్ షిఫ్ట్ వాళ్ళ కోసం ఇంకా టెన్షన్ ఏమి ఉండదు ఇక్కడ. నేను డిన్నర్ తిన్నానని చెప్పాను కదా, ఇంకా ఒక 12 అయ్యే టైంకి కొంచెం ఆకలిగా అనిపిస్తుంది. ఇలా స్నాక్స్ లాంటిది ఏదో కొనుక్కుంటా అప్పుడప్పుడు, ప్రతిరోజు కాదు. ఇక్కడ ఐస్ క్రీమ్ గులాబ్ జామున్ ఈ మధ్య స్టార్ట్ చేశారనమాట. సో అదైతే కొనుక్కున్నాను, చాలా బాగుంటుంది. 40 rupees ఎంతో పడుతుంది. టేస్ట్ మాత్రం బాగా అనిపిస్తుంది. ఇలా ఒకటి తింటే ఏదన్నా కాస్త మైండ్ రిఫ్రెషింగ్ అన్నట్టు ఉంటది నాకు. తిందాం. ఎక్సలెంట్ కాంబినేషన్ గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ కదా. ఆఫీస్ మొత్తం ఏమి క్లియర్ గా చూపించట్లేదు, ఎన్ఎస్ఎల్ బిల్డింగ్, ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియో చేసి అందులో క్లియర్ గా ఉంటది అనమాట. ఇది జస్ట్ నైట్ షిఫ్ట్ లైఫ్ స్టైల్ గురించి చూపిద్దామని చెప్పి చేస్తున్న వీడియో. అంటే ఇప్పుడు 12 o'clock కాబట్టి ఇక్కడ ఎంత ఖాళీగా ఉంది. కానీ అదే 3 o'clock లాగౌట్ టైంలో చూసుకోవాలి, అన్ని కంపెనీస్ వచ్చేస్తాయి అనమాట ఇక్కడికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అంత హడావిడిగా ఉంటది. ఇప్పుడైనా కొంచెం ఈ మాత్రం ఖాళీ ఉంది. ఈ నైట్ షిఫ్ట్ కి డే షిఫ్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే, డే షిఫ్ట్ లో స్కై అంతా వైట్ గా ఉంటది, ఇక్కడ బ్లాక్ గా ఉంటది, ఇంకా అంతే డిఫరెన్స్.
రిమైనింగ్ నాకు తెలీదు. ఎందుకో నైట్ షిఫ్ట్ చేసేటప్పుడు టైం కొంచెం ఫాస్ట్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది. నేను డే షిఫ్ట్ లో వర్క్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు మరి ఆ టైమింగ్స్. బట్ నైట్ షిఫ్ట్లో చేసేటప్పుడు మాత్రం టైం చాలా వేగంగా అయిపోతుంది అన్నట్టు ఉంటుంది నాకు. చూస్తూనే హాఫ్ అన్ అవర్ అయిపోయింది అనమాట. బ్రేక్ టైం అయిపోయింది, ఇంకా ఫ్లోర్ మీదకి అయితే వెళ్ళాలి. ఏంటో టైం అలా గడిచిపోతూ ఉంటుంది. నైట్ షిఫ్ట్ అంటే చెప్పాను కదా, నైట్ టైం అంతే ఫాస్ట్గా ఉంటుంది. ఇంకా ఫ్లోర్ మీదకి అయితే వెళ్ళిపోతాను. మళ్ళీ 3 లాగౌట్ తర్వాత వస్తా. అమ్మయ్య, ఇప్పుడే షిఫ్ట్ అయింది. టైం అయితే 3 o'clock అయింది అనమాట. ఫుల్ వర్క్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాము. క్యాంటీన్లోకి అయితే వెళ్తాను. ఇంక ఈ రోజు ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి కుక్ చేసి అంత ఓపిక నాకు లేదు. అందుకే ఇంకా ఆఫీస్ క్యాంటీన్లో కొనేసుకున్నాను అనమాట. మసాలా దోశ అంటే ఎగ్ దోశ తీసుకున్నా. ఎగ్ దోశ నాకు, మసాలా దోశ జై కోసం అని తీసుకున్నాను. చెప్పాను కదా 3 o'clockకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అవైలబుల్గా ఉంటాయి అని చెప్పేసి. చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉంది. నేను కొంచెం ముందుగానే వచ్చాను, 10 minutes ముందు. అందుకే ఎక్కువసేపు లైన్లో వెయిట్ చేయలేదు. కాకపోతే చాలా క్రౌడ్ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది హాస్టల్స్లో ఉంటారు కదా, 3 o'clock ఆ టైంకి హాస్టల్లో ఫుడ్ ఉండదు అనమాట. సో వెళ్ళిన వెంటనే ఆకలి అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ తింటారు చాలా మంది. అండ్ కొంతమందికి ఏంటంటే ఈవెన్ ఇంట్లో కూడా మన కోసం ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ఆ టైంకి లేచి వంట చేయరు కదా. సో అందుకే చాలా మంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు అనమాట. మీ అందరికీ ఇది బ్రేక్ఫాస్ట్ అయితే, మాకు నైట్ షిఫ్ట్లో వర్క్ చేసే వాళ్ళకి డిన్నర్ అన్నట్టు లెక్క. సో ఇంకా ఇది తినేసి ఇంటికి వెళ్ళిపోయి ఏవైనా కొన్ని పనులు ఉంటాయి చేసేసుకుంటాం. లైక్ బట్టలు వాష్ చేయడం అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసేసుకుంటాము. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ కుక్ చేయడానికి ఆల్రెడీ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవి చాప్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. అండ్ నేను ఎవ్రీడే 7 o'clockకి వీడియో అప్లోడ్ చేస్తాను కదా. సో 7 o'clockకి వీడియో అప్లోడ్ చేసి కమెంట్స్ అన్నిటికీ రెస్పాండ్ అయ్యి ఇంకా పడుకునేసరికి 9 అవుతుంది అనమాట. ఇది ఎలా చెప్పాలంటే, ఇప్పుడు జనరల్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే పనులన్నీ చేసుకొని నైట్ 12 o'clock పడుకుంటే ఎలా ఉంటుంది, అలా నాకు మార్నింగ్ 9 o'clock పడుకుంటే ఆ విధంగా ఉంటుంది అనమాట. 9కి పడుకొని 2:30 అలా లేస్తాను నేను. సరిపోద్ది ఇంకా నిద్ర అనొచ్చు. నేచర్కి ఆపోజిట్గా నైట్ టైంలో వర్క్ చేయటం, డే టైంలో పడుకోవటం ఏంటి అని అనుకుంటారు. ఎందుకు ఈ జాబ్ అవసరమా, డే షిఫ్ట్లోనే జాబ్ తీసుకోవచ్చు కదా అని అంటారు. ఆ టైంలో ఎలా అంటే జాబ్స్ అసలు ఉండేవి కాదు. కెరీర్ గ్యాప్ వల్ల అన్ని కంపెనీస్లో రిజెక్ట్ అయిపోయేదాన్ని. ఇంకా దొరక ఛాన్స్ వచ్చింది. ఇంక ఈ జాబ్ వదులుకోవటం ఇష్టం లేదు. సో తీరా ఇందులో ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని కొంచెం మనీ ఎర్న్ చేసుకుని ఏదైనా కోర్స్ నేర్చుకుందామని నా ప్లాన్ ఉండేది. ఆల్రెడీ ఇందులో ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత కొంచెం మనీ ఎర్న్ చేసుకుని కోర్స్ నేర్చుకుందాం అనుకునేసరికి ఏంటంటే, కోర్స్ నేర్చుకుంటాం అంతా బాగానే ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట కెరీర్ని. అప్పుడు ఆ ప్యాకేజీ సరిపోదు. ఆల్రెడీ ఇంత ప్యాకేజ్ చూస్తూ ఉంటాం మనం, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే బాధగా ఉంటుంది. సో ఇదే ప్రతి ఒక్క కార్పొరేట్ ఎంప్లాయీ లైఫ్ అనమాట. ఇలాగే ఉంటుంది. ఏదో చేద్దాం అనుకుంటాం, ఇంకా అక్కడ ఆగిపోతాము. నైట్ షిఫ్ట్లో ఉన్న సాడ్ రియాలిటీ ఏంటో చెప్పను. ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా మీరు అడ్జస్ట్ అవ్వాలని చూస్తారు, కానీ మీకోసం ఒక్కరు కూడా అడ్జస్ట్ అవ్వరు. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. ఏంటంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు అనమాట, ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ ఏ టైం పెడతారు, జనరల్గా 8 o'clock అలా పెడతారు. ఆ టైం నేను పడుకుంటూ పోయేదాన్ని అనమాట. 5 o'clock 6 o'clock అలా పడుకుంటూ నా కోసం అని చెప్పి కొంచెం అర్లీగా పెట్టారు కదా, సరే పోనీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేద్దాంలే అని చెప్పి పడుకునేదాన్ని నేను. డే షిఫ్ట్ వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఎలా అంటే వాళ్ళు రెడీ అయినప్పుడు ఆబ్వియస్లీ లైట్స్ వేసుకుంటారు, అది ఓకే ఫైన్. బట్ కొంతమందికి ఎలా అంటే రెడీ అవుతున్నప్పుడు పాటలు పెద్దగా సౌండ్ పెట్టుకొని వింటూ రెడీ అవ్వాలనేది ఉంటుంది అనమాట. వాళ్ళు ఎంత సౌండ్ పెట్టుకున్నా ఏం పెట్టుకుని నైట్ షిఫ్ట్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ టైంలో డీప్ స్లీప్లో ఉంటారు అనమాట. వాళ్ళు కంప్లైంట్ చేయకూడదు. ఎందుకు అంటే నువ్వు ఒక్కదాన్నే ఉంటావు నైట్ షిఫ్ట్, రిమైనింగ్ అంతా డే షిఫ్ట్ వాళ్ళు ఉంటారు. అక్కడ మెజారిటీ ఏదైతే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. నువ్వు ఒక్కదాన్ని కంప్లైంట్ చేసినా కూడా నీ గురించి పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేను అంత సఫర్ అయ్యానో నాకే తెలుసు. సరే పోనది వదిలేయండి. లంచ్ తిందాంలే అని చెప్పి లేచేసరికి 3 o'clock అవుతుంది. హాస్టల్లో ఫుడ్ అయితే 2 o'clockకే క్లోజ్ చేసేస్తారు. ఇంకా మనకు ఫుడ్ తినడానికి కూడా ఎలా ఉండదు. సో ప్రాపర్ నిద్ర ఉండదు, ప్రాపర్ ఫుడ్ ఉండదు తిందామంటే. సరే ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ అవుదాము అంటే, ఫంక్షన్స్ మ్యారేజెస్ ఏ ఉన్నా మార్నింగ్ టైంలో ఉంటాయి. మన కోసం ఎవరు నైట్ టైంలో చెయ్యరు కదా, మనమేమో మార్నింగ్ టైంలో మంచిగా పడుకొని ఉంటాము. మాకు సోషల్ గ్యాదరింగ్స్ ఉండవు, ఫ్రెండ్స్ ఉండరు, ఏమైనా ఈవెంట్స్కి వెళ్ళి పార్టిసిపేట్ చేద్దామంటే ఉండవు, ఫెస్టివల్స్ ఉండవు, ఏముండవు. ఇక్కడ నుంచి అంటే ఫ్రైడే లాగిన్ చేసాము అంటే ఆఫీస్లోని లాగౌట్ చేసేసరికి సాటర్డే 3 o'clock అవుతుంది అనమాట. మార్నింగ్ 3 o'clock అవుతుంది. సో ఎక్కడి నుంచి ఊరు స్టార్ట్ అయితే మినిమం టు మినిమం 6 hours పట్టింది అని అనుకుందాము. ఈ 6 hours ట్రావెలింగ్లోనే పోతుంది. అంటే ఏంటి, అది డే టైం కదా, అప్పుడు పడుకుంటాం. యాక్చువల్గా అది మాకు పడుకునే టైం. బట్ ఆ టైంలోని బస్సు ట్రావెల్లో, ట్రైన్ ట్రావెల్లో ఉంటాం. నిద్రపోదామన్నా నిద్ర పట్టదు. ఇంక ఇంటికి వెళ్ళి పడుకోవడమే సరిపోద్ది. ఇంకా పోనీ నైట్ టైం అంతా ఎవరైనా టైం స్పెండ్ చేస్తారా అంటే ఫ్యామిలీలో అందరూ పడుకొని ఉంటాం. మనం ఆ టైంలో గబ్బిలాల్లో లేచి కూర్చోవాలన్నమాట. ఇంకా సాటర్డే అలా పోద్ది.
సండే కూడా మార్నింగ్ అంతా నిద్రలోనే పోద్ది. ఇంకా మన హాలిడేకి వెళ్ళేమో అన్నట్టు ఉండదు, వెంటనే ఆఫీస్కి వచ్చేసాము అన్నట్టు ఉంటుంది. సో ఇలా ఉంటుంది. సో ఎప్పుడెప్పుడు బయటపడదామా అని అనుకుంటూనే ఉంటాము. కానీ ఓకే, ఈ ఇయర్ అప్రైజల్ బాగా వచ్చింది, ఇంకో ఇయర్ చూద్దాంలే అని అనుకుంటే ఇంకా అందులోనే అడ్జస్ట్ అయిపోతే ఇంకా అలాగే ఉండిపోతాం. అదే మా లైఫ్. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను అనమాట ఇంటికి. నేను వెళ్తున్నప్పుడు రోడ్ మీద అసలు ఎలా ఉంటుంది అది కూడా చూపిస్తాను. అంటే ఎవరైనా తిరుగుతున్నారా జనాలు లేదా అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడే లిఫ్ట్ అయితే ఎక్కాను అనమాట. మాది బేస్మెంట్ లో పార్క్ చేసుకున్నాం బైక్. అది తీసుకొని ఇంకా వెళ్ళిపోవాలి. బైక్స్ అన్ని ఇటు సైడ్ పార్క్ చేసుకుంటారు, అటు సైడ్ అన్ని మా ఆఫీస్ క్యాబ్స్ ఉంటాయి అనమాట. వాళ్ళంతా ఈ క్యాబ్స్ నుంచే వెళ్ళిపోతారు. వాళ్ళు సేఫ్టీగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. మా ఇల్లు ఇక్కడే కాబట్టి మేము సెల్ఫ్ బైక్ మీద వెళ్ళిపోతున్నాం. సో మార్నింగ్ 3 o'clock అయినా కూడా అంత భయం ఏం అనిపించదు. ఎందుకంటే చాలా కంపెనీస్ ఇప్పుడే లాగౌట్ టైం కాబట్టి అందరూ తిరుగుతూనే ఉంటారు. అంత అసలు భయపడే అవసరమే లేదు. ఇప్పుడు మార్నింగ్ 3 అయినా కూడా చూడడానికి ఏదో నైట్ 9 o'clock అన్నట్టు ఉంది. జనం బాగానే తిరుగుతారు, అంత అసలు భయమే అనిపించదు. చాలా మంది వెళ్తా ఉంటారు, చూస్తున్నారు కదా క్యాబ్స్ ఇవన్నీ వెళ్తూనే ఉంటాయి. చూసారా మా బాధ? మీరు మంచిగా ఈ టైంలో పడుకుంటారు, డీప్ స్లీప్ లో ఉంటారు, కానీ మేము ఈ టైంలో ఇంటికి వెళ్తాం అనమాట. అందరి లైఫ్ లో ఎలా అంటే ఏదైనా ఊరు వెళ్ళాలి అర్జెంట్ గా, ఆర్ ఏదైనా ఊరు ప్లాన్ ఉంది అంటే ఎర్లీ మార్నింగ్ లేస్తారు. ఎప్పుడో ఒకసారి, సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు. బట్ మాకు అలా కాదు, ఈ టైంలో కూడా మేలుకొనే ఉండాలన్నమాట. అది మా లైఫ్. ఎవరి లైఫ్ అంత ఈజీ కాదు అనుకుంటారు వాళ్ళు, చాలా ఈజీ, వాళ్ళది ఏముందిలే అని అనుకుంటారు. బట్ ఎవరికి ఉండే హర్డిల్స్, ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకి ఉంటాయి. కానీ కంపేర్ చేసుకుంటే డే షిఫ్ట్ వాళ్ళతో నైట్ షిఫ్ట్ వాళ్ళకి ఇంకా ఎక్కువ సాక్రిఫైస్లు అయితే చేయాలన్నమాట. నో ఫ్రెండ్షిప్, నో సోషల్ గ్యాదరింగ్స్, నో పార్టీస్, నథింగ్. సో ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాను. టైం అయితే 3:35 అయింది. ఎవ్రీడే ఇదే టైంకి వస్తాం అనమాట. కానీ ఎంత చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా నాకు ఈ కంపెనీ చాలా ఇచ్చింది తెలుసా. నాకు కెరీర్ గ్యాప్ 1 year ఉన్నా కూడా అదేం పట్టించుకోకుండా సరే ఒక ఛాన్స్ ఇద్దాం ఈమెకి అన్నట్టు నాకు ఒక ఛాన్స్ ఇచ్చింది నా లైఫ్ లో. దీనివల్ల నేను చాలా ఎర్న్ చేసుకున్నాను. అండ్ అందరిలో మాట్లాడడం నాకు ఎలాగని తెలుసుకున్నాను. చాలా ఇంట్రోవర్ట్ గా ఉండేదాన్ని, అటువంటిది ఈ రోజు కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నాను. ఓకే ఇలా ఉంటది, ఓకే వెళ్తే ఇలా ఉండాలి ఇది అని చెప్పి కొంచెం మెచ్యూరిటీ వచ్చిందంటే కూడా రీజన్ ఇదే అనమాట. నేను చాలా హ్యాపీ నాకు ఈ కంపెనీలో జాబ్ రావడం. బట్ ఏమంటే ఎండ్ ఆఫ్ ద డే ఇది నైట్ షిఫ్ట్ అంతే తప్ప ఎవ్రీథింగ్ నాకు ఇష్టమే. మాట్లాడుతున్నాను కానీ చాలా చలిగా ఉంది. హైదరాబాద్ లో చలి మామూలుగా లేదు. సో అంతే అండి ఇవాళ వ్లాగ్. నైట్ షిఫ్ట్ లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను చూపించాను. అండ్ ఎవరైనా నైట్ షిఫ్ట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా రిలేట్ అవుతారు ఈ వీడియోకి. వాళ్ళది కూడా ఆబ్వియస్లీ ఇలాగే ఉంటది. సో అంతే. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్.